హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో పొటాటో ఇంకా చీజ్తో ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు వీటి ప్రిపరేషన్ ఎలానో చూద్దాం. ముందుగా 4 మీడియం సైజ్ బాయిల్డ్ పొటాటో తీసుకోవాలి. పొటాటో మరీ సాఫ్ట్గా కాకుండా ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పొటాటో అంతా కూడా ఇలా మ్యాష్ చేసేసుకొని దీనిలో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కొరియాండర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను అమూల్ చీజ్ తీసుకుంటున్నాను. ఇది ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ వరకు మైదా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ మిక్స్ కొద్దిగా తీసుకొని ఇలా ఫ్లాట్గా చేసి కట్ చేసిన చీజ్ పెట్టి చీజ్ బయటకి రాకుండా అంతా కూడా కవర్ చేసుకోవాలి. సరిగా కవర్ చేయకపోతే డీప్ ఫ్రై చేసినప్పుడు చీజ్ అంతా కూడా బయటకి వచ్చేస్తుంది. ఇలా కవర్ చేశాక మళ్ళీ ఒకసారి రోల్ చేసుకొని మిగతా అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఆలూ మిక్స్ పర్ఫెక్ట్ షేప్లో రాకుండా మరీ సాఫ్ట్గా అయిపోయినట్టయితే మరికొంచెం కార్న్ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. లేదా ఒక 15 మినిట్స్ రీఫ్రిజిరేట్ చేసుకుంటే కొంచెం హార్డ్గా అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్ షేప్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 7 బ్రెడ్స్ తీసుకొని మిక్సింగ్ జార్లో యాడ్ చేసి బ్లెండ్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చీజ్ రోల్ తీసుకొని మైదా వాటర్లో డిప్ చేసుకోవాలి. మీరు ఎగ్తో ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ మైదా వాటర్ ప్లేస్లో ఒక ఎగ్ తీసుకొని బాగా బీట్ చేసి డిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా రోల్కి స్టిక్ అయ్యి ఉంటాయి, లేదంటే డీప్ ఫ్రై చేసినప్పుడు విడిపోతాయి. మిగతా అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు చీజ్ అవైలబుల్ లేకపోతే ఓన్లీ ఆలూ మిక్స్ని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకొని మైదా వాటర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసిన చీజ్ రోల్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మంచి కలర్లో వచ్చాక పక్కకు తీసుకొని మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. సో ఈ పొటాటో చీజ్ రోల్ చాలా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరికీ చాలా బాగా నచ్చుతుంది, చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ చీజ్ రోల్ని ప్రిపేర్ చేసి చూడండి. ఇప్పుడు చీజ్ లేకుండా బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసేయండి. సో చూసారు కదా, చీజ్ లేకపోయినా కూడా ఇలా సింపుల్గా ఓన్లీ ఆలూతో ప్రిపేర్ చేసినా కూడా చాలా ఈజీగా చాలా టేస్టీగా వస్తాయి. వీలైతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.